చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. మేడిది సుబ్బయ్య ట్రస్ట్ ఫౌండర్ మేడిద వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విశిష్ట సేవారత్న పురస్కార కార్యక్రమం రాజమండ్రిలో ఘనంగా జరిగింది. పలు రంగాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించిన వారికి స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా గౌరవ సత్కారాలతో అవార్డులను ప్రదానం చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రస్ట్ ఫౌండర్ మేడిద వెంకటేశ్వరరావు తన తండ్రి మేడిద సుబ్బయ్య జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించే వారిని సన్మానించడం గొప్ప విషయమన్నారు. సాధారణంగా సేవా ట్రస్టును నిర్వహించేవారు ఆరంభంలోనే చూపే ఇంట్రెస్ట్ ఆ తర్వాత కొనసాగించరని, అయితే ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మేడిద ట్రస్ట్ అదే ఒరవడిని కొనసాగిస్తూ తన విశిష్టతను చాటుకుందని ప్రశంసించారు. జ్ఞాపకార్థం మొదలుపెట్టి దాన్నే ఆ ట్రస్ట్నే మనం గుర్తించుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నాం. అంటే వారు చేసే కార్యక్రమాలను తగ్గుతూ ఉన్నాయి. ఆదిలో ఉండే ఉత్సాహం క్రమేణా తగ్గుతుంది. కానీ నేను మా వారి ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఆదిలో ఏదైతే ఉత్సాహం ఒక మంచి ఆలోచనతో ఈ ట్రస్ట్ని స్థాపించున్నారో అది రెట్టింపు అవుతూ ఉంది, కానీ తగ్గే పరిస్థితులు కనపడట్లేదు ఇక్కడ అన్నది మా వాళ్ళు చెప్పిన సమాచారం. ఈరోజు సమాజంలో ప్రభుత్వాలు ఉంటాయి, ప్రజలు ఉంటారు. ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు ప్రజలకి మేలు కలిగించాలి, కానీ ప్రభుత్వమే అన్ని సమస్యలు తీర్చలేదు, వాళ్ళని ఆదుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ప్రజలకి ప్రభుత్వాలకి మధ్యన వారధుల కింద ట్రస్టులు ఏదైతే వారి యొక్క సామాజిక బాధ్యతతోటి కార్యక్రమాలు చేసినట్లయితే సమాజంలో ఒకంత శాతం వారికైనా మనం ఆ సమస్యని తొలగించడానికి సహకారం చేసిన వాళ్ళు అవుతాం. నేనైతే సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. ఈ యొక్క ట్రస్ట్ ద్వారా అనేక మంది జీవితాల్లో మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని మరి ముఖ్యంగా యువతని ఎక్కువ వారి యొక్క బాధ్యతని గుర్తించే విధంగా, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ పాశ్చాత్య దేశ సంస్కృతి సాంప్రదాయం మనది కాదు, కానీ అది రుచించే విధంగా ఉంటుంది. ఇళ్లల్లో అమ్మ వంట వండితే నచ్చదు, బయట రెస్టారెంట్లో వండితే వాడు ఎలా వండుతున్నాడో తెలియదు, వాడు ఏ విధంగా ఉన్నాడో తెలియదు, అది బాగా రుచిస్తుంది. ఇళ్లల్లో అమ్మ వండేది నచ్చదు, కానీ బయట వెళ్ళి పానీపూరి వాడి హస్తంతో బాగా నీళ్ళు ముంచి పెడితే నచ్చుతుంది. కానీ అమ్మ చెప్పింది వెంటనే అర్థం కాదు, తర్వాత ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత కడుపు పాడయ్యో ఎప్పుడో ఆ పాపకు బాగా అర్థం అవుతా ఉన్నట్లు అన్నప్పుడు అమ్మ చెప్పింది నిజం, ఇది వాస్తవం అని గుర్తిస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ పాశ్చాత్య దేశ సంస్కృతి ఈ నిమిషం అర్థం కావట్లా, భవిష్యత్తులో అర్థం అవుతుంది. మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే ఎక్కువ యూత్ని ఎక్కువ మోటివేట్ చేసే విధంగా, ఎందుకంటే దేశ భవిష్యత్తు యువతరం, వారిని సన్మార్గంలో నడిపించే విధంగా ట్రస్ట్ యొక్క కార్యక్రమాలు ఆలోచన ఉండాలని ఈ సామాజిక మాధ్యమాల్లో కూడా మీరు అనేక మందిని సత్సంబంధాలతోటి ప్రభావితం చేస్తూ ఉన్నారు. అధిక శాతం యువత కూడా ఎక్కువ సామాజిక మాధ్యమాల్లోనే ఉంటా ఉన్నారు. అక్కడ కూడా సమాజానికి ఉపయోగపడే ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన తండ్రి మేడిద సుబ్బయ్య జ్ఞాపకార్థం ట్రస్టును గత 5 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నామన్నారు. అనాథ ఆశ్రమాలకు ఆర్థిక సాయం చేయటం, రక్తదాన దాతలను ప్రోత్సహించి స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని వెంకటేశ్వరరావు తెలిపారు. రాజమండ్రిలో 3వ ఆత్మీయ మీట్ సభ నిర్వహించి అనాథ ఆశ్రమాల నిర్వాహకులు స్వచ్ఛంద రక్తదానం చేసేవారికి నగరంలో సితారా గ్రౌండ్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నమస్తే అండి, నా పేరు మేడిద వెంకటేశ్వరరావు. మా ఫాదర్ పేరు మీద మేడిద సుబ్బయ్య ట్రస్ట్ అని నేను 5 years నుంచి రన్ చేస్తున్నా. ఈ ట్రస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు చేస్తుంటా. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత అనాథాశ్రమానికి గ్రాసరీస్ ఇవ్వటం, సమ్మర్లో చలివేంద్రాలు నిర్వహించడం, సో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటా. అలా ఎవరన్నా చేసే వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తారు. సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరికైనా సరే నేను సపోర్ట్ చేస్తూ ఉంటా. సో
అట్లా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటా. సో చేసే కార్యక్రమాలు ఇవన్నమాట అండి. ఈరోజు రాజమండ్రిలో సితారా గ్రాండ్లో 3వ ఆత్మీయ కలయిక చేసాం. దాంతోపాటు సమాజ సేవ చేసేవాళ్ళు, బ్లడ్ డోనర్స్, ఆశ్రమాలు నడిపేవాళ్ళు, సో అట్లా డిఫరెంట్ పీపుల్స్ సమాజ చేసే వాళ్ళు అందరినీ గ్యాదర్ చేసి దగ్గర ఒక 40-50 మందికి మా ట్రస్ట్ నుంచి సేవారత్న, విశిష్ట సేవారత్న అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు. సో థ్యాంక్ యూ అందరూ వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా సేవారత్న పురస్కారాలు అందుకున్న వారితో పాటు పలువురు ప్రముఖులు మేడిద వెంకటేశ్వరరావు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్థికంగా సహాయపడుతుండటాన్ని కొనియాడారు. నమస్తే అండి, నా పేరు అను యాదవ్. ఇలా మేడూరి సుబ్బారావు గారి ట్రస్ట్ అనేది అద్భుతంగా ఉంది. అనేక మంది కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఈ కలయిక అందరూ కూడా సమాజానికి మేలు జరిగేలాగా ఉంది. అది ఎలా అంటే ఒక అవయవదానం ఏంటి కానీ, రక్తదానం ఏంటి కానీ, మరి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మా సంస్థ ఉంది అని చాటి చెప్పడానికి ఈ మేడూరి ట్రస్ట్ ముందుకుందని నేను సన్మయంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఆరేపల్లి స్వాతి, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ విజయవాడ నుంచి వచ్చాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న వారందరినీ గుర్తించి మేడీస్ బై ట్రస్ట్ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. స్వర్ణ ఫౌండేషన్ రాజమహేంద్రవరం ఈరోజు మేడిద సుబ్బయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసిన ఈ మంచి కార్యక్రమాన్ని మేమందరము కూడా NGO వ్యాప్తంగా అందరం అభినందిస్తున్నాము. నేటి సమాజంలో రక్తదానం, అవయవదానం, సేవా కార్యక్రమాలు అనేది అభినందించదగినవి. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల వారిని ఇన్వైట్ చేసి వారు చేసిన ఈ చక్కని భారభరితమైన కార్యక్రమాన్ని మా ఆర్గనైజేషన్ తరఫున అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రాజమహేంద్రవరం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్ నేను అభిషేక్ అహ్మద్. అందరికీ నమస్కారం. నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్ని ఆంధ్రప్రదేశ్. డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళకి మేము హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. అలాగే స్లమ్ ఏరియా పిల్లలకు మా టీం ద్వారా, మహిళా టీం ద్వారా పిల్లలకు టీచింగ్స్ చెప్తున్నాము. వాళ్ళ శుభ్రత, ఆరోగ్య విషయం మీద మేము టీచింగ్ చెప్తున్నాము. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు పలు కారణాల వల్ల. ఆ సూసైడ్ చేసుకునే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకు మేము మా మహిళా టీం ద్వారా మేము మొత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి మేము వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిస్సహాయమైన పేద రోగులు ఉంటున్నారు, వాళ్ళకి మేము స్వెటర్లు కానీ, బట్టలు కానీ, ఫుడ్ కానీ, నిత్యావసర వస్తువులు ఇస్తున్నాము. సభికులను అలరించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఇంద్రజాలం, మిమిక్రీ సభికులను విశేషంగా ఆకట్టుకుంది. లేనని ధైర్యమా, రానని నమ్మకమా? చెప్పండి వాడికి. స్ట్రేట్ అయినా, జనరల్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా ఒకటే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. ఇలా ఉంటుంది. ఏంటి సార్ అందరూ కార్తీక్ దీపం సీరియల్ చూస్తున్నారు కానీ చప్పట్లు పట్టట్లేదు. ఎందుకంటే ఇలా అందరూ ఇంత సీరియస్గా చూస్తున్నారు. ఏంటి ఇస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు? థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.